మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక దశ దిశ ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అదే సుపరిపాలన తొలెడుగన కార్యక్రమాన్ని నర్సరాపేట మండలం ఉప్పలపాడు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వర్షంలో కూడా చేస్తూ ఉన్నాము. ఉప్పలపాడు గ్రామంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఉమ్మడి కూటమి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఇది వైసీపీ పట్టుకున్న గ్రామం అన్నమాట. అయినా కానీ ఈ గ్రామంలో దాదాపు 600 మంది పిల్లలకి తల్లికి వందనం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాదాపు 60 లక్షల మందికి కూడా మనం ఈ కానుక వేయటం జరిగింది. మరి వైసీపీకి ఓట్లేసిన వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా రేపు రాబోయే కాలం చంద్రబాబు నాయుడుకి ఓట్లేస్తామని చెప్తా ఉన్నారు. ఓ మంచి కార్యక్రమాన్ని ఒక మంచి మనిషిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ సొంత నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళు మరి డిప్యూటీ సీఎంగా ఉన్నందుకు అందరూ కూడా ఇవాళ ఉప్పలపాడు గ్రామంలో కాపు నాయకులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేస్తున్నారు. వర్షమైనా కానీ అందరూ కూడా కొన్ని వందల మంది కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కాబట్టి ఏదైతే ఎలక్షన్లో క్యాంపెయినింగ్ కార్యక్రమం ఉంటుందో అదేవిధంగా ఇవాళ జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా రాబోయే కాలంలో మళ్ళీ ఉమ్మడి కూటమి 2029లో కూడా గెలుస్తుంది. అదేవిధంగా వాళ్ళు అరవింద్ బాబుని మళ్ళీ ఎమ్మెల్యేగా వాళ్ళే గెలిపించుకుంటారు. ఆ నమ్మకం నాకుంది. ఎక్కడైతే ప్రజల దగ్గర ఉంటాడో ఎమ్మెల్యే ఎవరైతే వారి మీద నమ్మకం ఉంటుందో అటువంటి వ్యక్తిని వాళ్ళు గెలిపించుకుంటారు నమ్మకం నాకు ఉంది. మన ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఉప్పలపాడు గ్రామ మరి ఉమ్మడి కుటుంబ నాయకులకు టీడీపీ జనసేన బీజేపీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.